అందరికీ నమస్తే అండి. ఎవరైనా ఏదైనా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు భూ కేటాయింపులు అనేది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్గా మారద్దనమాట. ఎందుకంటే మనకిప్పుడు వాల్యుబుల్ ఏంటి, మన చుట్టూ మనం డైలీ చూస్తున్న వాటిల్లో బాగా విలువైనది భూమి మాత్రమే కదా. భూ తగాదాల్లో సొంత వాళ్ళు కూడా శత్రువులుగా మారతారు, సొంత వాళ్ళే చంపుకుంటారు. సో భూ అవినీతుల్లో చాలామంది తలదూర్చి జైలు పాలయ్యారు. అలాగే ఎవరైనా పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ సన్నిహితులకు భూ కేటాయింపుల్లో భారీగా లబ్ధి చేకూరుస్తారనే ఆరోపణలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా ఇవి అంతెందుకు, చంద్రబాబు నాయుడు గారు 2003కు ముందు 2004 ఆ టైంలో ఉన్నప్పుడే ఆ గల్ఫ్ వాళ్ళకి ఎవరికో ఇచ్చారు, 800 ఎకరాలు ఇచ్చారు గచ్చిబౌలి దగ్గర అనే ఆరోపణ ఉంది. అలాగే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు హిందూ వాళ్ళకి, లేపాక్షి వాళ్ళకి వీళ్ళకి అప్పనంగా భూములు కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇండోసోల్ వాళ్ళకి వీళ్ళకి అప్పనంగా కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. సో ఇవి ప్రజలు అబ్జర్వ్ చేస్తారు అండ్ ప్రభుత్వాలకు కూడా నష్టం చేస్తాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న భూ కేటాయింపుల విషయంలో అక్కడక్కడ రచ్చ జరుగుతోంది. ఉదాహరణకు 99 పైసలకు టీసీఎస్కి ల్యాండ్ ఇచ్చారు విశాఖపట్నం. అది పెద్ద సబ్జెక్ట్ కాదు, కాంట్రవర్సీ కాదు, ఇచ్చేయచ్చు. అటువంటి పెద్ద పెద్ద కంపెనీలకు 99 పైసలకు ఇచ్చారు అంటే మిగిలిన కంపెనీలకి అదొక మార్గం అనమాట, మార్గసూచిగా ఉంటుంది, ఇబ్బంది లేదు. కానీ వర్షా క్లస్టర్స్కి కూడా తక్కువ రేటుకి భూమి ఇచ్చారు. మార్కెట్లో 20-25 కోట్ల రేటు ఉంటే వాళ్ళకి 50 లక్షలకి ₹1,00,00,000 ఇచ్చి పడేశారు, చాలా తక్కువ రేటుకి ఇచ్చారు. ఆ విషయంలో ఆరోపణలు వచ్చాయి, ప్రభుత్వం ఏదో సమాధానం చెప్పింది. అలాగే వేరే వాళ్ళకి కూడా భూములు అలాగే ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా లులు మాల్, మరి లులు వాళ్ళకేనో చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అంత క్లోజ్ రిలేషనో అంత క్లోజ్ అసోసియేషన్ ఏంటో తెలియదు. కానీ విశాఖపట్నంలో దాదాపుగా 13.74 అంటే 13 ఎకరాల 74 సెంట్లు ఇచ్చారు. అండ్ విజయవాడలో 4.5 ఎకరాలకు పైగా ఇచ్చారు. విశాఖపట్నంలో ఇచ్చిన భూమి రేటు తక్కువే. అక్కడ చదరపు అడుగు రెంట్ నడుస్తున్న దాంతో పోలిస్తే వాళ్ళు చదరపు అడుగుకి కేవలం ₹1.5 వసూలు చేస్తున్నారు. ఇది చాలా తక్కువ. సరే, అది కాసేపు పక్కన పెడితే విజయవాడలో ఇచ్చిన భూమి విషయంలో స్థానికంగా ఏ ఒక్కరికి ఇష్టం లేదు. ప్రజాభిప్రాయం తీసుకోవాల్సింది. అది ఆర్టీసీ వాళ్ళ స్థలం, ప్రజలకు ఏం సంబంధం అని మీకు అనిపించవచ్చు. కానీ అటువంటి స్థలాలు కాపాడుకోవాలి కదా. అక్కడ లులు మాల్ పెట్టడం వల్ల ఏంటి ఉపయోగం? ఎక్కడో సిటీ బయట ఇచ్చుకోవచ్చుగా. సిటీ అటువంటి పెద్ద పెద్ద మాల్స్ సిటీ బయట కట్టుకుంటే బెటర్ కదా. సిటీ నడిబొడ్డును ఎందుకు కట్టాలి? అందులోకి అంత కంజెస్టెడ్ ఏరియా. అక్కడ మీరు సాయంత్రం 4 దాటాక ఆ రోడ్లోకి వెళ్తే అసలు వెళ్ళడానికి కూడా ఉండదు. అక్కడ నుంచి మనం బందర్ రోడ్ నుంచి కానీ లేదా ఏలూరు రోడ్ నుంచి కానీ ఆ బస్ స్టాండ్ వైపు ఆ సర్కిల్ దగ్గరికి వెళ్తే, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత స్ట్రైట్ వెళ్తే కాళేశ్వర మార్కెట్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళే బ్రిడ్జ్ వస్తుంది. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ వస్తుంది. సో రైట్ సైడ్ వెళ్తేనేమో మార్కెట్కి వెళ్ళే రోడ్డు వస్తుంది. అక్కడ ఆ సర్కిల్ అంతా విపరీతంగా ట్రాఫిక్ ఉంటుంది. ఆ పక్కన ఏపీఎస్ఆర్టీసీ ఖాళీ స్థలం ఉంది గవర్నర్పేటలో, అక్కడ పాత బస్ స్టాండ్ అనమాట అది. సో అక్కడ ఇప్పుడు లులు మాల్కి ఇచ్చారు. సో ఇప్పుడు లులు మాల్కి ఓకే, వాళ్ళంటే పార్కింగ్ ఫెసిలిటీ పెడతారు, ఒక 200 కార్లు వరకు పడతాయి. కానీ ఆ మాల్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి అక్కడ ట్రాఫిక్ కదా. దాని బదులు ఏ సిటీ బయట ఒకటి కాంట్రవర్సీ, 2 విలువైన స్థలం, వాళ్ళకి అక్కడే ఇవ్వాల్సిన అవసరం లేదు. 3 ఆ ప్లేస్ ట్రాఫిక్ అండ్ కంజెస్టెడ్, పబ్లిక్కి అంత అవసరం లేదు. ఆ పక్కనే కాళేశ్వరం మార్కెట్ ఉంది, అక్కడ వాళ్ళు అన్నీ దొరుకుతాయి. వాళ్ళ వ్యాపారాలను దెబ్బకొట్టినట్టేగా, ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏముంది? సో అందుకే ఇలా ఏ రకంగా చూసినా సరే లులు మాల్కి భూ కేటాయింపుల విషయంలో కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ రేటుకు విలువైన భూములు ఇచ్చారు అని ఆరోపణలు ఉన్నాయి. 156 కోట్లతో చేపడుతున్న ప్రాజెక్టుకి దగ్గర 80 కోట్ల విలువైన భూములు తక్కువ రేటుకి ఇచ్చారు. దీనికి సమాధానం చెప్పాలి. బహుశా ఈ లులు విషయంలో విజయవాడలో ఆల్రెడీ కొన్ని ప్రజా సంఘాలు, వామపక్షాలు, రకరకాల వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వాళ్ళు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ ఇష్యూ పెద్దదయ్యే కొద్దీ ప్రభుత్వానికి నష్టమే, వాళ్ళకి అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. విశాఖపట్నంలో భూ కేటాయింపు విషయంలో ఎవరు మాట్లాడట్లేదు, పెద్ద కాంట్రవర్సీ లేదు కాబట్టి. కానీ విజయవాడ విషయంలో మాత్రం మాట్లాడుతున్నారు. బహుశా ఇది ప్రభుత్వానికి, చంద్రబాబు గారికి మచ్చగా మిగిలే అవకాశం అయితే ఉందన్నమాట.